లేనిదా? మన జీవితం మన సొంతమేనా? మరి దానికి సార్థకత ఏమిటి అని ఆలోచింపచేయడానికి మా చిన్నారులు చేసినటువంటి చిన్ని ప్రయత్నమే ఈ నాటిక. ఒక ఊరిలో రవి, బాలు ఇద్దరు బాల్యమిత్రులు. మరి వారి కథా కమామిషు ఏమిటో చూద్దాం రండి. బాలు, ఇవాళ మన స్కూల్ డే సూపర్ గా జరిగింది కదరా? అవునరా రవి, పాటలు డ్యాన్సులు ఆహా భలే ఉన్నాయిరా. మన చీఫ్ గెస్ట్ కలెక్టర్ గారి స్పీచ్ బాగా నచ్చిందిరా. నేను పెద్ద అయ్యాక ఐఏఎస్ ఆఫీసర్ అవుతా. మా నాన్నకు 5 ఎకరాల అమ్మైనా సరే నేను ఐఏఎస్నే అవుతా. నాకు కూడా ఆయన ఉపన్యాసం బాగా నచ్చిందిరా. నేను ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తా. బాబాయ్ కాబోయే సిపాయ్. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం పిల్లలు. రవి, బాలు, మన బడిలో మీ చదువు అయిపోయింది. మంచి హై స్కూల్లో చేరి చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులకు ఊరికి మంచి పేరు తెచ్చేలా ఎదగాలి. అలాగే మాస్టర్ గారు. బాలు, పెద్దయ్యాక నువ్వేమర్థం అనుకుంటున్నావు? మాస్టర్ గారు, నేను బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నానండి. మంచి లక్ష్యం బాలు. రవి, మరి నువ్వు? మాస్టారు, నేను మన మున్యాల్ హై స్కూల్లోనే జాయిన్ అయ్యి చదువుకుంటాను. పెద్దయ్యాక సైన్యంలో దేశ సేవ చేయాలనేది నా కోరిక మాస్టారు. గొప్ప ఆలోచన నాయన, సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఎల్లప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఉంటూ ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మాస్టర్ గారు. ఈ విధంగా క్రమశిక్షణ, గురువుల పట్ల భక్తిభావం కలిగిన రవి, బాలు చిన్న వయసులోనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని తమ తమ చదువులు సాగించారు. కాలం కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ పరిగెడుతుంది. వారిద్దరూ యుక్త వయస్సుకు వచ్చారు. ఒకవైపు బాలు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే సంకల్పంతో, పట్టుదలతో సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే, అక్కడ రవి దేశ సేవే లక్ష్యంగా ఆర్మీ ఎంట్రన్స్ రాసి సెలెక్ట్ అయ్యి కఠోర శిక్షణ తీసుకుంటూ తమ లక్ష్య సాధనలో పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. మరి వారి సాధన ఏ విధంగా సాగుతుందో చూసొద్దాం రండి. ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అదుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్ళు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నువ్వు నీ హద్దు.
చల్లగా ఇచ్చాం టూ బ్యాక్ అండ్ పక్క చల్లగా ఇచ్చాం అలపిప్పలన్నీ ఉండాలి ఇచ్చాం తొలయస్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చాం బాబుల్ గీసే మాతో నిజే ఇది టాచింగ్ మా ఫెయిల్యూర్కే ఎలా 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 majority, memory stayed in scotty. League one, great night, I could stay down 30. I threw no, I believe for more line in power. This thing, so I pass up them swati. Come on, get your better. హలోరా రవి, ఇన్నాళ్ళ గుర్తుకొచ్చాను నేను నీకు. బాగుందిరా బాలు, నేను ఆర్మీ ట్రైనింగ్లో ఉండి ఇన్నాళ్ళు వీలు చిక్కక చేయలేదు. నువ్వైతే మర్చిపోయావురా. అదేం లేదురా, ప్రిపరేషన్లో ఉండి ఫోన్ ఎక్కువ వాడట్లేదు. ఓకే ఓకే మ్యాన్, ఎలా ఉన్నావు? ప్రిపరేషన్ ఎలా ఉంది? బాగానే ఉన్నానురా, ప్రిపరేషన్ బాగానే నడుస్తుంది. ఇదే లాస్ట్ అటెంప్ట్, ఇక అమ్ముకోవడానికి ఏమీ మిగలేదు. ఈసారి ఎలాగైనా ఏ సౌడే. నువ్వు బాగున్నావా? నీ ఆర్మీ ట్రైనింగ్ ఎప్పుడైపోతుంది? నేను సూపర్గా ఉన్నా. ఆర్మీ ట్రైనింగ్ అయిపోయింది, ఇంకో వారంలో పోస్టింగ్ కూడా ఇస్తారు. కంగ్రాట్స్ రవి, నా ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్లో ఉన్నాయి. 3 నెలల్లో రిజల్ట్స్ వస్తాయి. సరేరా బాబు, ఆ సమయానికి నేను కూడా ఊరికి వస్తాను. ఓకే రవి, ఆఫ్టర్ 3 months లెట్స్ సెలబ్రేట్. బాయ్, సీ యూ. ఇలా బాలు అహోరాత్రాలు సాధన చేస్తూ సివిల్స్ పరీక్ష రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నాడు. 3 నెలల కాలం ఇట్టే గడిచిపోయింది. ఆ రోజు రాణి వచ్చింది. ఇవ్వలే నా రిజల్ట్స్. నేను సెలెక్ట్ కాలేదా? నో, నమ్మను. మళ్ళీ చూస్తా. చిన్నప్పటి నుండి ఐఏఎస్ కావాలనేదే నా కళ. అదే అందరికి గొప్ప చెప్పుకున్నా. అమ్మ నాన్న ఉన్న భూములను నమ్మి నన్ను చదివించారు. ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించేది? నా ఫ్రెండ్స్ అందరూ కలెక్టర్ కలెక్టర్ అని పిలిచేవారు. ఇప్పుడు అలాగే పిలిచి నన్ను అవమానిస్తారు. కలెక్టర్ 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 నో. ఏమున్నదక్కో ఏమున్నదక్కా 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 ముందే కదులుకున్న వెళ్ళిపోతా ఉన్న ఈ ఊళ్ళో నాకు ఇంకా ఏమున్నదక్కో ఏమున్నదక్కో ఏమున్నదక్కా. నమస్తే బాబాయ్, బాగున్నారా? ఎవరు? ఒరే సిపాయి, నువ్వా? బాగున్నాను రా. ఎప్పుడొచ్చావు? బాగున్నావా? బాగున్నాను బాబాయ్, నిన్ననే వచ్చాను. బాలు వచ్చాడా? నిన్ననే వచ్చాడు, ఇంట్లోనే ఉన్నాడు. అవునా? వాడి రిజల్ట్ వచ్చినట్టున్నాయి. దావత్ ఇవ్వాలి బాబాయ్. అవునా? వాడేం చెప్పలేదురా మరి. సరే, నువ్వు అలా వెళ్ళు. ఊళ్ళో కాస్త పనుంది, నేను అలా వెళ్ళేస్తా. సరే బాబాయ్.
కళ్ళలాగానే వీడిపోయినాయి. నా చదువు, ఇన్నెల నా ప్రిపరేషన్, నా తెలివి అంతా వృధా. ఇక నేను ఎందుకు పనికిరాను? నా మొహం ఎవరికి చూపెట్టుకోలేదు. నా కోసం ఉన్నదంతా అన్ని నా పైన నా తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. అయ్యో, వాళ్ళకి నేను ఏమని చెప్పాలి ఇప్పుడు? ఈ అసమాన జీవితం మూచడం తప్ప మరో మార్గం లేదు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారండి? రే కలెక్టర్, బాలుగాడు మనల్ని మొదలు వెళ్ళిపోయాడు బాబా. ఇంతమంది చేశావా? వెళ్ళిపోయావారా? అంత కష్టమే వచ్చిందిరా నీకు. పరీక్ష తప్పితే మార్చి ఇంకా గైత్యాన్ని కొడుకుంటావా? బాలు, బాలు, చదివించుకున్నాను కదరా. చదువుకున్న తెలుగు ఏదైనారా? ఏ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం, అది కాకపోతే ఏదైతుంది. నేను బతుకున్నంత కాలం కాయ తప్పించేసి చదివేవాళ్ళం కదరా. ఇప్పుడు నువ్వుల కోసం బతకాలిరా. ఈ పని చేసి నన్ను గుర్తుకు రాలేదా? కడుపులో వేసి చాలా అంచెలు దాకా ఇల్లు కన్నది వండుతాను. కష్టం తెలియకుండా గుండె మీద పెంచాలా? తెలిసి ఎప్పుడుకు ఉంది కడుపు మార్చుకుని అన్ని చదివించా. వాడే నా ప్రాణాన్ని పెంచుకున్న. ఇప్పుడు ఏదో చిన్న కష్టం వచ్చింది. వాడి దారి వాడు చేసుకుంటే నేనేం కావాలా? కాయ కష్టం చేసి పోషించింది నీ శరీరం పైన, నీ ప్రాణాల పైన నీకేం హక్కు ఉందా? నేను మాట అంటే తప్ప, నేను దెబ్బ వేస్తే తప్ప, నా కష్టాలను నీ కష్టం ఒక లెక్క బాగా. చావడానికి 100 కారణాలు ఉండొచ్చు, బతకడానికి ఒక్క కారణం కనపడలేదా? వాడికి కొడుకునేదవా? పుట్టినప్పుడు కడుపుకోతే, పెద్దయ్యాక కడుపుకోతే, అయ్యో దేవుడా. చుక్కలో కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలో కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిపోతుంది తల్లి అన్నది, గుట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఒలివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చూసారా మాస్టారు, వాడు ఎంత పని చేశాడో? వాడిలా పిరికితనంతో ఆత్మహత్య చేసుకున్నాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రవి. ఇన్నాళ్ళు వాడిని మెచ్చుకున్న వాళ్ళు ఇలా చేశాడంటే చీక్ కొడుతుంటే నాకు చాలా బాధగా ఉంది మాస్టారు. అవును రవి, జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా అవి మన జీవితాన్ని అంతం చేసుకునేంత పెద్దవి కావు. బ్రతికి ఏదైనా సాధించగలం, కానీ పిరికితనంతో ప్రాణం తీసుకోవడం
తన వాళ్ళని బ్రతికుండగానే నరకంలోకి తోయడం మహాపాపం రా. అవును మాస్టారు. హలో, రవి స్పీకింగ్. హలో కెప్టెన్ రవి, దిస్ ఈజ్ మేజర్ సుభాష్ ఫ్రమ్ క్యాంప్. గుడ్ మార్నింగ్ సార్. కెప్టెన్ రవి, బార్డర్లో యుద్ధ పరిస్థితుల కారణంగా నీ లీవ్ క్యాన్సిల్ చేయబడింది. నీవు 3 డేస్లో క్యాంప్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆర్డర్. కాపీ సార్. జై హింద్. జై హింద్. బార్డర్లో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి మాస్టారు. 3 రోజుల్లో డ్యూటీలో జాయిన్ అవ్వమని ఆర్డర్. రేపే బయలుదేరాలి మాస్టారు. ఈ క్లిష్ట సమయంలో నీ సేవలు దేశానికి అవసరం నాయన. జాగ్రత్త. ఈ విషయాలు ఏవి మనసులో పెట్టుకోకు. డ్యూటీ ఈజ్ ఫస్ట్. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాయన. విజయ్ బావ. జై హింద్. జై హింద్. దేశ సరిహద్దులను రక్షించడానికి దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కెప్టెన్ రవి త్యాగం చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడుతుంది.
దేశ రక్షణ కోసం శత్రువులతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడి అసువులు బాసిన కెప్టెన్ రవి భారతదేశం గర్వించదగ్గ యోధుడు, దేశభక్తుడు. మల్లన్న గారు ఇంతటి వీరపుత్రుణ్ణి కన్న మీరు ధన్యజీవులు. మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంతటి త్యాగం చేసిన మీ కుటుంబానికి ఈ గవర్నమెంట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 10 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం. చెప్పు బాబు, నీకేం కావాలి? నేను ఆర్మీలో జాయిన్ అవుతాను సారు. నన్ను జాయిన్ చేసుకోండి సారు. దేశం కోసం నా ప్రాణం ఇస్తాను సారు. చాలా సంతోషం నాయన. నీ దేశభక్తిని, ధైర్యాన్ని చూస్తుంటే నా రోమాలు నిక్కబడుస్తున్నాయి. కానీ ఈ పరిస్థితుల్లో నిన్ను సైన్యంలో చేర్చుకోలేరు బాబు. కానీ అడిగింది కొనివ్వలేదని, తప్పు చేస్తే మందలించారని, కొట్టారని, ప్రేమ విఫలమైందని, ఏదో చిన్న కష్టం వచ్చిందని బాధలో, క్షణిక ఆవేశంలో ఆత్మహత్య చేసుకునే యువతలా కాక, నీకున్న లోపాన్ని లెక్క చేయకుండా సైన్యంలో చేరుతానన్న నీ దేశభక్తికి, నీ ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. నీ ధైర్యం ఈ యువతలో స్ఫూర్తిని నింపి దేశ సేవకై అంకితమయ్యేందుకు ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాను. కెప్టెన్ రవి, కెప్టెన్ రవి, కెప్టెన్ రవి, జై హింద్. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సాబిరంగా నా సాబిరంగా బతకాలందరూ దేశం కోసమే. దేశమంటేను మట్టి కాదోయ్ మనుషులే. ఆహా भारत माता की